కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి. జై తెలంగాణ అననోని ఏమనాలే, హౌలా అన్నందుకు నాపై మండిపడుతున్నారు. రేవంత్ లాగా లుచ్చా పని మా పార్టీలో ఎవరు చేయలే అని చెప్పి ఎంత దారుణమైన విమర్శలు ఇవి. రాజకీయ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉంటారు. ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు జరుగుతూ ఉంటాయి. అదే సామాన్య ప్రజలు ఏవైనా విమర్శిస్తే కేసులు పెట్టి బొక్కలు దోస్తారు. నాపై పెట్టింది లొట్టపీసు కేసు. ఆయన లొట్టపీసు సీఎం. నన్ను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటా. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఫుట్బాల్ ఆడుకుందాం. పార్టీ శ్రేణులతో కేటీఆర్. ఇక్కడ చూడండి, నన్ను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటా అని చెప్పి ఇక్కడ కేటీఆర్ గారికి సంబంధించి ఒక వీడియో కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం మనం. నిన్న ఆయన మాట్లాడిన విషయము. ఒక్కసారి చూడండి. మనకు నోటీసులు వచ్చుడు, మన పోవుడు ఇవన్నీ కూడా రొటీనే. పాత చింతకాయ పచ్చడి. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు. వీడితే గిట్టో 10 రోజులు జైల్లో పెట్టాడు, పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు. భయపడేటోడు ఎవరు లేడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీలాగా మిచ్చ పనులు చేసి 50 లక్షల కార్లతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా మిచ్చ పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి చూడండి. తప్ప పెడితే గిట్టో 15 రోజులు జైల్లో పెట్టాడు, పైశాచిక పెడితే గిడితే 15 రోజులు జైల్లో పెడతారు. అంటే దీని వెనుక అంతర్యం ఏమిటి? అంటే కేటీఆర్ గారు నిజంగానే జైలుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయా? సో ఆయన మాటలు చూస్తుంటే ఇదే విశ్లేషణ వస్తూ ఉన్నది. పెడితే గిడితే 15 రోజులు జైల్లో పెడతారు, పోతా అస్తా అన్నట్లుగా చెప్తా ఉన్నారు. అంటే నిజంగా వెళ్ళనున్నారా అన్న సందేహాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి చాలా వరకు. చూడాలి మరి ఏం జరుగుతుందో కేటీఆర్ గారి విషయంలో. కేటీఆర్ గారు మరి జైలుకు వెళ్ళనున్నారా అనేది 1,00,000 మెదళ్ళ ప్రశ్న అనుకోవచ్చు కాదు. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. పాలన చేతగాని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మొన్న ఆయన్ను హౌలా అన్నందుకు మండిపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా జై తెలంగాణ అననుడిని ఏమనాలే అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం దివాలా తీసిందంటాడు. ఢిల్లీలో దొంగలు చూస్తున్నారంటాడు. అప్పు పుట్టడం లేదంటాడు. ఇలాంటి వాటిని ఏమనాలే మీరే చెప్పండి అని బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఏసీపీ విచారణకు హాజరైన అనంతరం సోమవారం సాయంత్రం కేటీఆర్ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులకు ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్లి పనిచేశానని, తలదించుకునేలా తాను ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ చెప్పారు. లుచ్చా పనిచేసి 1 నెల రోజుల్లో జైల్లో ఉన్న రేవంత్కు ప్రతిపక్ష నేతలను కూడా కొన్ని రోజులు జైల్లో పెట్టాలని ఒక షోకుందని చెప్పి అందుకే తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ను, మాజీ మంత్రి హరీష్ను కాళేశ్వరం కమిషనర్ విచారణకు రప్పించారని ఆరోపించారు. కేవలం కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా కేటీఆర్ గారు నిన్న పెద్ద స్థాయిలో విమర్శించడం జరిగింది. వ్యంగ్యంగా కూడా విమర్శించడం జరిగింది. జై తెలంగాణ అననోల్ని ఏమనాలే అని చెప్పి కార్యకర్తలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. కార్యకర్తలు వేరే విధంగా సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీరు ఊహించిన సమాధానాలు అవి కూడా. సో ఇట్లా జరుగుతూ ఉంది ఈ కేసు విషయంలో. మరి కేటీఆర్ గారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో త్వరలో తేలనుంది. ఒకవేళ నిజంగానే నిధుల గోల్మాల్ జరిగి ఉంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మరి ఏసీబీ విచారణ అయితే కొనసాగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.